నమస్తే. నా పేరు గణేష్ చారి, మీ సైంటిఫిక్ వాస్తు పండిత్. ఈరోజు సైంటిఫిక్ వాస్తు అంటే ఏమిటి, సైంటిఫిక్ వాస్తుకు మామూలు వాస్తుకు తేడా ఏమిటి? సైంటిఫిక్ వాస్తు అంటే ఇది కాస్మిక్ కీ స్కానర్ అంటారు. ఈ కాస్మిక్ కీ స్కానర్ ద్వారా సైంటిఫిక్ వాస్తును మనం ఎవరికైనా నిర్ధారించవచ్చు. అంటే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగటివ్ ఎనర్జీ ఉందా, లేక ఏమైనా వేరే స్పిరిట్స్ ఏమైనా ఉన్నాయా, అందులో బోర్ వాటర్ వేసి స్కాన్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. మామూలు వాస్తు అంటే ఏంది? నార్త్ ఈస్ట్లో డోర్ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి, ఈశాన్యంలో బోర్ ఉండాలి, ఆగ్నేయంలో వంటగది ఉండాలి, వాయువ్యంలో పిల్లల గది ఉండాలి అని చెప్తాం. ఆ ఇంట్లో ఎనర్జీ ఉందా లేదా అనేది ఎట్లా తెలవాలి? ఒక భూమిలో బలం ఉంటే ఏ పంట వేసినా పండుతుంది. ఒక ఇంట్లో బలం ఉందనుకో, ఆయువు గట్టిగా ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ డోర్ ఎక్కడ పెట్టినా కానీ నీ ఆ ఎనర్జీతోటి నీకు ఎక్కడ పనులు చేసినా సవ్యంగా జరుగుతుంటాయి. ప్రతి పనికి మనకు భూమిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడ శక్తి వస్తుంది. మన మనిషిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇక్కడ నీ చక్రాలన్నీ యాక్టివేట్గా ఉంటాయి. నువ్వు ఏ పని చేసినా కానీ సక్సెస్గా జరుగుతుంది. దీన్ని నిర్ధారించాలంటే ఈ కాస్మిక్ కీ స్కానర్ తోటి స్కాన్ చేస్తే మొత్తం ఆ ఇంట్లో కడప మీద పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, కడప లోపల పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, కడప బయట వాకిట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది తెలుసుకున్న తర్వాత దానికి ఏ విధమైన పిరమిడ్స్ పెడితే అక్కడ పరిష్కారానికి మనకు మంచి జరుగుతుందని నిర్ణయం వస్తుందో ఆ పిరమిడ్స్ పెట్టాలి. పిరమిడ్లు పైరేట్ కానీ, సెలనైట్ కానీ, అమోజనైట్ కానీ, ఇంకా ఎన్ని రకాలంటే చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఏ పిరమిడ్ పెడితే అక్కడ స్పిరిట్ వెళ్ళిపోతుంది, దాన్ని నిర్ధారించాలి. మనుషుల యొక్క భావాలను చూస్తే మనిషి దగ్గర ఏమైనా నరదిష్టి ఉందా, నరఘోష ఉందా, నరపీడ ఉందా, లేకపోతే ఏమైనా బ్లాక్ మ్యాజిక్ అటాక్ అయిందా? అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే చేసేవాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో. బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు. ఉన్నా అంటే ఏంటంటే 4 తొవ్వల కాడ ఏదైనా తిప్పి పెట్టినటువంటి దాన్ని దాటితే కానీ ఏమైనా మనకు అటువంటి నెగటివ్ ఎనర్జీ మన బాడీలో ఫిల్ అవుతుంది. మన బాడీలో ఫిల్ అయినప్పుడు ఏం చేయాలి? మనకు ప్రశాంతత ఉండకపోవడము, చాలా ఇబ్బందులు పడటము, నిద్ర లేకపోవడము, మనశ్శాంతిగా ఉండలేకపోవడము, స్ట్రెస్లో ఉండడము, అన్ని విధాలుగా అటాక్ అవుతుంటుంది ఆ మనిషికి. అప్పుడు ఏం చేయాలి? మనము ఒక యూవీ అంటారు, అల్ట్రావైలెట్, అది నిర్ధారించుకొని దానికి ఏ పెండెంట్ వస్తుంది, ఏ పెండెంట్ ద్వారా అక్కడ ఉన్న మనకు నెగటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది, దానికి మనం పరిష్కారం చేస్తే ఆటోమేటిక్ ఒక హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ అయిపోతాడు మనిషి. ఆ విధంగా స్కాన్ చేయాలి అంటే ఈ కాస్మిక్ కీ స్కానర్ ద్వారా లాలాజలం తీసుకొని మన బాడీలో ఆరా ఎంత ఉంది స్కాన్ చేయొచ్చు. మనం ఈ లాలాజలం తీసుకొని ఈ కాస్మిక్ కీ స్కానర్లో ఇందులో పెడితే మన దగ్గర ఆరా ఎంత ఉంది, ప్రతి మనిషికి 9 ఫీట్ల ఆరా ఉండాలి, 3 మీటర్లు. అది ఆ ఆరా తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనిషి యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, ఎదుటి వ్యక్తి గౌరవం ఇయ్యడు, మనం మాట్లాడే మాటకు విలువ రాదు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఇంతే పో అన్నట్టు చిన్న చూపు చూస్తారు. అదే నీకు ఆరా పెరిగిందనుకో, ఈ లాలాజలం దిశలో పెట్టి మనం చెక్ చేసినాక ఆరా ఏ జెమ్స్ ద్వారా పెరుగుతుంది, ఏ జెమ్ స్టోన్ ద్వారా పెరుగుతుంది, ఆరా పెరిగితే ఆ ఆరాన్ని పెట్టినామనుకో ఆటోమేటిక్ నీకు 50-60 ఫీట్ల ఆరా పెరుగుతుంది. పెరిగినప్పుడు నీకు మాట్లాడని వాడు కూడా మళ్ళీ నీ ముందున్నోడు కూడా నీకు నమస్తే పెట్టి గౌరవిస్తాడు. నువ్వు ఏడికి పోయినా పనులకు పోయినా కానీ అక్కడ నీ యొక్క ఆరా అంటే నీ యొక్క శక్తి పెరిగి ఎదుటి వ్యక్తి నీకు మంచి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి నీకు ఏం కావాలనేది నీకు భయపడుతుంటాడు ఆయన. ఎందుకంటే ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి. ప్రతి మనిషికి 9 ఫీట్లు ఉండాలి, 3 మీటర్లు. అది తగ్గింది అనుకుంటే ఆటోమేటిక్గా నీ బాడీ యాక్టివేట్ మారిపోతూనే ఉంటుంది. అప్పుడు నువ్వు స్కాన్ చేసుకోవాలి, పెట్టుకొని అన్నిటినీ అనుభవించాలి. ఈ కాలంలో ప్రతి మనిషి దగ్గర డబ్బు ఉంది కానీ ఉపయోగించే విధానం లేదు. పెద్ద వాళ్ళు కూడా 1000 గజాల ఇండ్లు కట్టారు, మంచి వాస్తు కట్టారు. ఆ ఇంట్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది? 100% వాస్తుకున్నాక ప్రాబ్లం ఎందుకు రావద్దు కదా. అలాంటి అప్పుడే ఈ ఇంట్లో స్పిరిట్స్ కానీ, జియోపతిక్ లైన్స్ కానీ, భూమిలో వచ్చే రేడియేషన్ లైన్స్ కానీ, ఈ లైన్ల ద్వారా మనశ్శాంతి లేకపోవడం దానివల్లనే జరుగుతుంది. ఆ ఇంట్లో శుభకరమైన స్థలంగా మార్చుకోవాలంటే ఈ జియోపతిక్ లైన్లు కానీ, ఇంట్లో స్పిరిట్స్ కానీ అవి లేకుండా చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గుడిసెలు ఉన్నవాడైనా కానీ సుఖంగా బతకగల శక్తి ఉంటుంది. చాలా మటుకు చూడండి మీరు, జియోపతికి లేని దగ్గర ఉన్న పిల్లలు చదువుకుంటే కలెక్టర్లు అవుతారు, ఐఏఎస్ కూడా అవుతారు.
అదే పెద్ద ఇల్లు 1000 గజాల ఇల్లు అనుకో, ఎన్ని లైన్లు ఉంటాయో జయపతి లైన్లు ఎవరికి తెలియదు. ఆ లైన్లో కూర్చుంటే మానసిక బాధలు, ఒత్తిళ్ళు, మనశ్శాంతి లేకపోవడము, టెన్షన్స్, స్ట్రెస్సు, ఆ ఒక 8 గంటలు నిరంతరంగా ఆ లైన్లో పడుకుంటే అక్కడ నీకు ప్రశాంతతనే ఉండదు అసలు. ఎప్పుడు లేచిపోవాలనే ఎదురు చూస్తుంటాడు ఆ లైన్లో కూర్చున్న వాళ్ళకు. చిన్న విషయం ఏంటంటే, ఎక్కడైనా రోడ్డు పైన పోతుంటే అరే ఇక్కడ యాక్సిడెంట్ జోన్ ఉంది, ఇది చాలా డేంజర్, ఇది మెల్లపోని అని అంటారు. ఎందుకుంటుంది యాక్సిడెంట్ జోను? నార్త్ ఈస్ట్కి వెళ్ళి వస్తాయి 2 జియోపతిక్ లైన్లు. 2 ప్లస్ అయిన దగ్గర అక్కడ నీకు మైండ్ పనిచేయదు. ఆ మైండ్ పనిచేయక బ్రేక్ దగ్గర క్లచ్ తొక్కుతాడు, క్లచ్ దగ్గర బ్రేక్ తొక్కుతాడు. అందువల్లే యాక్సిడెంట్ అవుతుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఒక గుడి నిర్మాణం చేస్తారు. ఆ పిరమిడ్ ఆకారంలో ఆ గుడిని నిర్మాణం చేయగానే ఆ లైన్లు అనేది అక్కడ గుంజేస్తుంటుంది. దానికి మనము ఇదే కాస్మిక్ కీ స్కానర్ ద్వారా స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే ప్రతి వస్తువును ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేసినాము, ఎక్కడ ఏం పెడితే అవుతుంది అనేది దీని ద్వారానే పరిష్కారం చేయొచ్చు. దీని ద్వారా ఎన్నో రకాల పరిష్కారాలు చేయొచ్చు. ఇది తప్పనిసరిగా ఒక మనిషి బాగుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. మనిషి దగ్గర శక్తి ఉంటే, నీ దగ్గర శక్తి ఉందనుకో, ఫుల్ 100% నీతో పవర్ ఉంది, ఎనర్జీ ఉంది, ఆరా ఉంది. నువ్వు అనుకున్న పని చేయాలనుకుంటే ఇంట్లో ఇట్లా ఉట్టిగా కూర్చోరు, మబ్బు ఉండరు, వెళ్ళిపోతూనే ఉంటారు. పని చేసుకుందాం నడు వెళ్ళిపోదాంపా అంటాడు. అదే నీతోట నెగిటివ్ ఎనర్జీ ఫుల్ ఉంది, నీతోట ఏది స్పిరిట్స్ ఉన్నాయో, లేకపోతే నీకు యూవీ అల్ట్రావైలెట్ ఉందా, లేకపోతే ఐఆర్ ఇన్ఫ్రారెడ్ ఉందా, ఏముంది అనేది ఆ బాడీలో, అప్పుడు నీకు ఆ దిమ్ చేసేస్తుంది, పనికి పోబుద్ది కాదు. డెడ్ ఎనర్జీ అంటారు. పోతే అయితే రేపు పోదాం, ఎల్లుండి పోదాం, ఇట్లే పెండింగ్ అయిపోతుంటుంది. దానికి ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఏ పెండెంట్ వస్తుందో ఆ పెండెంట్ను చెక్ చేసుకోవాలి. అది కూడా పెండెంట్ అంటే స్టోన్సే, అమోజోనైట్ కానీ, సెలనైట్ కానీ, పైరైట్ కానీ, ఇంకా ఎన్ని రకాలంటే చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ పెండెంట్సే మా దగ్గర ఉన్నాయి. అన్నీ పైరైటు, అమోజోనైటు, సెలనైటు, సెట్రీను, డాల్మెన్షన్, అన్ని రకాల స్టోన్స్ ద్వారానే హీలింగ్ చేయబడుతుంది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో నీ యొక్క శక్తి ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. బాడీలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు కాలేదనుకో హార్మోనైజర్ ద్వారా చక్రాలు యాక్టివేట్ చేసుకోవచ్చు. నేను మీ గణేశాచారి, సైంటిఫిక్ వాస్తు పండిత్. నేను రామంతపూర్లో ఉంటాను. నా పేరు గణేశాచారి. నేను సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతిని. ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నన్ను కన్సల్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9248384829, 9110384839. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ నాకు కన్సల్ట్ చేయండి. నేను వచ్చి చెప్తా, చూస్తాను. మీకు ఏముంది ఏం అనేది మొత్తం నిర్ధారించి చెప్పబడుతుంది. మీరు ఇక్కడ ఆఫీస్కి వచ్చారనుకో, మీ మనుషులకు చూడబడుతుంది. మనుషులకు చూసి నీకు హాఫ్ అన్ అవర్లో రిలీజ్ అయితేనే నువ్వు నాతో మాట్లాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్లో నీ యొక్క బాడీ యాక్టివేట్ అయిపోతుంది. నువ్వు అనుకున్న పని చేయగలుగుతావు. నీకు ఏ ఇబ్బంది ఉన్నా రండి. మీరు పైసల గురించి ఆలోచన చేయకండి. పైసలు ఇవ్వకున్నా సరే, బీదవాళ్ళు ఉంటే పైసలతోటి కాదు, నాకు ఫీజులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకూరి, నేను ఫ్రీగా చేస్తాను. మీరు రండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.